ఇక వేతన పెంపు ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తి కావడంతో ఇప్పటికీ విధుల్లోకి చేరిన అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించారు ఆయా జిల్లా కలెక్టర్లు. అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నెల 26న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇక విధులకు హాజరైన అలాగే ఇప్పటి వరకు హాజరైన 25,000 మందిని మినహాయించి మిగతా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నెల రోజులుగా తన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఇక జూన్లో జీతాల పెంపుకు హామీ ఇచ్చినప్పటికీ అంగన్వాడీలో ఆందోళన విరమించకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాటికి ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు జూమ్ లైన్ లో త్రివేణి గారు ఉన్నారు, అంగన్వాడీ టీచర్. ఆవిడతో మాట్లాడదాం. త్రివేణి గారు, చెప్పండి, ఈ ప్రభుత్వం మీ పైన కన్నెర్ర చేసింది, మీరు దీన్ని ఎలా స్పందిస్తున్నారు? ఏంటి అసలు మీ వెర్షన్ ఏంటి అసలు దీనిపైన? త్రివేణి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? హలో త్రివేణి గారు. త్రివేణి గారు,
వేతన పెంపు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తి కావడంతో ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలి అంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను ఇక విధుల నుంచి తొలగించారు ఆయా జిల్లా కలెక్టర్లు. ఇక అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 26వ తేదీన కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇక విధులకు హాజరైన 25,000 మందిని మినహాయించి మిగతా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నెల రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఇక జూన్లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ అంగన్వాడీలు ఆందోళన విరమించకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ విధుల్లో చేరిన 15,000 మంది అంగన్వాడీలు కాకుండా మొత్తంగా ఎవరైతే ఇప్పటి వరకు 25,000 మంది అంగన్వాడీలు ఉద్యోగులు చేరారో వారిని మినహాయించి మిగతా వారిపై కన్నెర చేసింది ఏపీ ప్రభుత్వం. రేపు ఉదయం 9:30 విధుల్లో చేరని అంగన్వాడీలను అయితే తొలగించేందుకు సన్నద్ధమవుతుంది. పలు చోట్ల ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు. అలాగే ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలను అరెస్టు చేస్తూ ఉన్నారు. విజయవాడ పరిధిలో అంగన్వాడీలను అయితే అరెస్ట్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఏపీలో విధులకు హాజరు కాని అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వ సర్కార్ చర్యలకు పాల్పడుతూ ఉంది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనికి సంబంధించి కూడా ఎవరైతే విధుల్లో చేరలేదో వారందరినీ కూడా తొలగిస్తూ కొత్త వారిని నియమించేందుకు యోచనలో ఉంది. అలాగే ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 9:30 విధుల్లో ఎవరైతే చేరడో ఆ అంగన్వాడీలను అందరినీ కూడా తొలగిస్తూ వాటిపై చర్యలు చేపట్టడానికి అయితే ఏపీ ప్రభుత్వం పూనుకుంది. విజయవాడలో అంగన్వాడీలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అంగన్వాడీలకు మద్దతుగా వచ్చినట్టు వారిపై కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. వారిపైన పిడిగుద్దలు గుడ్డం, పేక నిలుపుతూ వారిని బయటికి తీసుకురావడం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అలాగే ప్రశ్నిస్తే కేసులు, గట్టిగా మాట్లాడితే దాడులు చేస్తున్నారంటూ కూడా అంగన్వాడీలు వాపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. అలాగే ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలు అయితే ప్రభుత్వం ఉంది. రేపు ఉదయం 9:30 ఎవరైతే విధుల్లో చేరలో ఆ చేరని అంగన్వాడీలను తొలగిస్తారు. అలాగే పలు చోట్ల దీనిపై ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలను అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో అంగన్వాడీలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వ్యాన్లో ఎక్కించి తీసుకువెళ్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం లైవ్ చూసాం. ఏపీలో విధులకు ఎవరైతే హాజరు కారో వారందరినీ కూడా ఏపీ సర్కార్ కన్నెర చేసింది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేడీస్
ఏపీలో విధులకు హాజరు కాని అంగన్వాడీలపై సర్కార్ కన్నెర్ర చేసింది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇవాళ విధుల్లో 15,000 మంది అంగన్వాడీలు జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తంగా 25,000 వరకు కూడా ఇప్పటి వరకు అంగన్వాడీలు అయితే రీజాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎవరైతే రేపు ఉదయం 9:30 విధుల్లో చేరారో ఆ అంగన్వాడీలను తొలగించి ఆ చోట్ల కొత్త నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. అలాగే ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలను అయితే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలను వ్యాన్ ఎక్కించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు తమ ఏదైతే నిరసన తెలుపుతున్న దాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. అలాగే మొత్తంగా ఎవరైతే 25,000 వరకు తిరిగి జాయిన్ అయ్యారో వాళ్ళని మినహాయించి మిగతా వారందరినీ కూడా తొలగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం 9:30 అయితే డెడ్ లైన్గా వారికి ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అలాగే దీనిపైన పలు చోట్ల అంగన్వాడీలు కూడాను తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించి అయితే తీసుకువెళ్ళిన పరిస్థితులు కూడా మనం విజువల్స్లో కూడా చూసాం. ఇప్పటి వరకు కూడాను అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఉత్తర్వులపైన అంగన్వాడీ కార్యకర్తలు కూడాను చాలా సీరియస్గా ఉన్నారు. తమ నిరసన కార్యక్రమాలను అయితే ఉధృతం చేస్తామని కూడా వారు చెప్తూ ఉన్నారు. అలాగే అంగన్వాడీలు ఎవరైతే వారు ఈ నిరసనలు చేస్తున్నారో వారందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. పలు చోట్ల ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలపై అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో అంగన్వాడీలను అయితే అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించి తిప్పుతూ ఉన్నారు. మొత్తం కూడాను ఏపీలో విధులకు హాజరు కాని అంగన్వాడీలపై సర్కారు చర్యలు చేపట్టింది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.